నగరపాలక సంస్థ కార్మికులు సిబ్బందికి 30 లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ పమీలా సత్పతి సూచించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి వారధి సొసైటీ ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ శానిటేషన్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం పనివేళల్లో పీపీఈ కిట్ల వాడకంపై పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న జవాన్ శ్యామ్ సుందర్ మృతి పట్ల మౌనం పాటించి నివాళులర్పించి అనంతరం మాట్లాడారు. సో ఇంతకుముందు ఎంసీ గారు చెప్పినట్టు నేను మళ్ళీ ఆ విషయాలు రిపీట్ చేయను. కానీ కొన్ని గ్యాప్స్ ఏంటంటే శానిటేషన్లో కానీ మున్సిపాలిటీలో ముఖ్యంగా మనకి బదిలీ వర్కర్స్ ఫార్మల్గా ఇన్ఫార్మల్గా ఉంటారు. సో బదిలీ వర్కర్స్ అంటే కొంత మన నోటీస్లో ఉంటారు, ఓల్డ్ ఏజ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ బదులు వాళ్ళ పిల్లలు వస్తారు, అల్లుడు వస్తారు, ఇంకా ఎవరి రిలేటివ్స్ వస్తారు. కొంత మన నోటీస్లో కూడా ఉండవు. సో నోటీస్లో లేనప్పుడు ఏమవుతుంది అంటే ముందుగా ఈకేవైసీ కరెక్ట్గా కంప్లీట్ కావు. అంటే ఇంతకుముందు వారధి సెక్రటరీ అంజనల్ గారు చెప్పినట్టు సో ఈకేవైసీ కంప్లీట్ కావు. ఇంకా కొంతమంది 65 దాటి ఉంటారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ భయం ఏంటంటే మనం డీటెయిల్స్ ఎంట్రీ చేయగానే మన బదులు ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అలా అపోహాలుకి గురి అయ్యి వాళ్ళు డీటెయిల్స్ ఎంట్రీ చేయరు. సో అట్లా కూడా కొంత ఉండిపోతుంది. కొంత మన నోటీస్లో కూడా ఉంటుంది. జవాన్స్కి అయితే పక్కడబందీగా తెలిసినా కూడా వాళ్ళు దానికి మాకు చెప్పరు. ఇన్ఫార్మల్గా కూడా కొంత వాళ్ళ వైపు కూడా జవాన్లు దానికి అడ్వాంటేజ్గా తీసుకుంటారు. సో బదిలీ వర్కర్స్ అంటే 30-70 ఒకరి బదులు ఒకరి వచ్చి పని చేస్తున్నారు. క్లియరెన్స్ లేదు, డ్యూటీ సర్టిఫికేట్ లేదు, ఏమీ లేదు. బదిలీగా వచ్చారు, వచ్చి చేసేటప్పుడు షాక్లో పడిపోయి పారాలిసిస్ తర్వాత ఇబ్బంది పడ్డారు. ఆ కేసులో మనకి సహాయం చేయండి అని చెప్తే ఏం చేయగలుగుతామో చెప్పండి. ఇలా పర్సనల్ స్థాయిలో మనం సహాయం చేయడానికి ఎంతమందికి చేయగలుగుతాం? జిల్లా యంత్రంగా కానీ ప్రభుత్వ యంత్రంగా మన పేరోల్లో ఉంటేనే, మన వర్కర్ కింద గుర్తింపు ఉంటేనే మనం దానికి ఏదో ఒకటి చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయగలుగుతాం? ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చిన్న ఉదాహరణ. ఇప్పుడు సో గతంలో చాలా మందికి ఇన్సూరెన్స్ అసలు లేకపోయేది. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి మనం ఇన్సూరెన్స్ కడుతున్నాము. మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నుంచి, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నుంచి కడుతున్నాము. సో కట్టేటప్పుడు ఏమవుతుంది, సో మీ బదులు ఇంకా వేరే వాళ్ళు వచ్చి పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఏమైనా జరిగితే మీరు ఏం చేయగలుగుతారు? మనం ఏం చేయగలుగుతాం? ఏం చేయగలుగుతాం? సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఒక పర్సన్ ఓల్డ్ ఏజ్ అయిపోయారు అనుకోండి, ఆరోగ్యం బాగాలేదు అనుకోండి, సో వాళ్ళ బదులు వాళ్ళ కుటుంబం సభ్యులు ఎవరైనా ఫార్మల్గా పెట్టించండి. మేము కాదని అనట్లేదు, ఫార్మల్గానే పెట్టించండి. సో అవుట్ సోర్సింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఒకరి బదులు ఒకరిని ఫార్మల్గా పెట్టచ్చు. సో మీరు డైరెక్ట్గానే ఇక్కడ మున్సిపాలిటీ కాబట్టి డైరెక్ట్గానే కమిషనర్ గారిని అప్రోచ్ అయ్యి నేను ఇది చేయలేకపోతున్నాను, నా వల్ల అయితే లేదు, మా బదులు మా అల్లుడికి కానీ, మా తమ్ముడికి కానీ, నా కొడుకుకి కానీ, కోడలికి కానీ ఇవ్వండి ఈ జాబ్ అని చెప్పి ఫార్మల్గా ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి ఆ పర్సెంటేజ్ పంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఫార్మల్గా వాళ్ళని పెట్టించి కనీసం వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగితే ఆ ఇంటికి, ఆ కుటుంబంకి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అన్నా వస్తుంది. ఇంకొకటి అంటే ఇప్పుడు చాలా మంది శానిటేషన్ వర్కర్స్కి వాళ్ళకి పీపీఈ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని మేడం గారు ఇక్కడ టైం ఇచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి నాకు కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు. సో మీ అందరికీ కూడా ఎవ్రీ ఇయర్ మనము ఇచ్చినట్ల వారధి సొసైటీ ద్వారా వాళ్ళ ఒక యాక్టివిటీ, సోషల్ యాక్టివిటీ కింద మనకి ఇప్పుడు సోప్ కావచ్చు, డెటాల్ సోప్స్, తర్వాత ఈటీఏ సోప్స్, కోకోనట్ ఆయిల్స్, రెయిన్ కోట్స్ కూడా ఈసారి ఇవ్వడం జరుగుతుందండి. అట్లానే రేడియం జాకెట్స్, క్యాన్వాస్ షూస్, ఇంకా కొన్ని ఐటమ్స్ ఆ కిట్లు కూడా మనకి యాడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ మనము ఈరోజు మీ అందరికీ కొందరికి ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఇస్తాం. తర్వాత డివిజన్ వైజ్ కూడా అందరికీ వచ్చినట్లు మనం ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ రేపు ఈవినింగ్ వరకు అందరికీ కూడా ఇవి డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతాం. సో ఇది కాకుండా ఇంకా కొన్ని ఐటమ్స్ దీంట్లో మనము యాడ్ చేసి
ఒకేసారిగా అన్నీ ఇస్తే దానిలో కొన్ని ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కోకోనట్ ఆయిల్ కావచ్చు ఇవన్నీకి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ 6 monthsకి సరిపోయినట్ల ఒకసారి మళ్ళీ 6 monthsకి సరిపోయినట్ల ఇంకోసారి ఇవ్వాలని మనము మేడం గారు కూడా సజెషన్ ఇచ్చారు. అట్లానే మనము ఈసారి మనం అట్లా ఈ సంవత్సరం నుంచి మనం ప్లాన్ చేసుకుంటాం. సో తర్వాత శానిటేషన్ వర్కర్స్ కోసం ఇంకొక ముఖ్యంగా మనము ఈసారి మన మున్సిపల్ కార్పొరేషన్స్ నుంచి ఒక డిసిషన్ తీసుకోవడం జరుగుతున్నది. అందరికీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి పాలసీ చేయాలి. ఎందుకంటే మనము లాస్ట్ టైం ఒక మంత్ బ్యాక్ ఒక లేడీ వర్క్ చేస్తే యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఇట్లాంటి చాలా వరకు ఇన్సిడెంట్ ఉంటాయి. బై న్యాచురల్ డెత్ కూడా చాలా మంది అవుతారు. బట్ యాక్సిడెంటల్ డెత్ ఎవరికైనా అయితే వర్క్ చేసినప్పుడు ఆర్ ఎక్కడైనా సో వాళ్ళకి కూడా మనకి 30 lakh rupees వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చినట్ల మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చి మనము ఒక పాలసీ కూడా పర్చేజ్ చేస్తాము. ఈరోజు అది కూడా మనము ఇక్కడ మీ అందరి ముందు లాంచ్ చేస్తాం. మీ అందరికీ కూడా దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కూడా మీ అందరికీ అందుబాటులో ఉంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీ కింద శానిటేషన్ వర్కర్సే కాకుండా మన ఫీల్డ్లో ఉన్న శానిటేషన్ జవాన్స్ కావచ్చు, ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అట్లానే వన మహోత్సవం రిలేటెడ్ కింద వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్, ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్, తర్వాత మనకి లీకేజ్ వర్కర్స్ ఎవరెవరు మనకి ఫీల్డ్లో వర్క్ చేస్తారు అంటే వాళ్ళ కొంచెం రిస్క్ తీసుకొని వాళ్ళకి ప్రమాదమయ్యే ఒక చోట్ల ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళని అందరినీ గుర్తించి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ మన ఆఫీస్ నుంచి ఏమైనా ఒక సహాయం చేయాలి. అన్ఫార్చునేట్ ఏమైనా ఈవెంట్ అయితే వాళ్ళకి ఒక తోడుగా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో మేడం గారు ఇది ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఇది కూడా మనము అందరూ దీనికి మీ అందరూ